అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. ఈరోజు శాంతి మీకు మరి పొందటానికి కూడా ఈరోజు మీకు మంచి వీలు కలుగుతుంది. ప్రజలపై ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రజల నుండి ఎటువంటి మరి మద్దతు అనేది అందకపోయినా కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ యొక్క సామర్థ్యంతో అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనులను మీరు పూర్తి చేసుకుని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. సంగీతం, సాహిత్యం, కళల మీద మీకు ఆసక్తి అనేది పెరిగిపోతుంది. విజయం అయితే సాధించడం సాధ్యమవుతుంది. కొత్త పనుల మీద మీరు ఈరోజు దృష్టి పెడుతూ ఉంటారు. ప్రభుత్వానికి సేవ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. సరైనటువంటి చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. ప్రతి పరిస్థితిని కూడా సరిగ్గా అర్థం చేసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈరోజు భావోద్వేగాలకు ప్రాధాన్యత కూడా లభిస్తుంది. ఈ రాశి వారు అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. కేవలము మీ యొక్క పనిపై మాత్రమే ఈరోజు మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చేసినటువంటి ప్రతి పని కూడా మెరుగుదల సాధించటం కూడా సాధ్యమవుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. చింతించాల్సిన అవసరము లేదు. ఈరోజు అనవసరంగా చింతించటం కారణంగా అనారోగ్య సమస్య పెరిగిపోతుంది. భార్య భర్తల మధ్య మంచి సంబంధం అయితే ఉంటుంది. మరి ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంటుంది. ప్రేమ విషయం బయట పడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహకారం అయితే అందే విధంగా మరి పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఇరుగు పొరుగు వారితోటి ఈరోజు మంచి సంభాషణ కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఎవరైతే మరి బయట ఎక్కువగా సమయం గడుపుతున్నారో వారు సమస్యల్లో పడే అవకాశం ఉంది. రాత్రిపూట ఎక్కువగా బయట ఉండకూడదు. ఈరోజు వాహనం కూడా ఇతరులకు అప్పుగా ఇవ్వకండి నడపడానికి. ఇలా చేసినట్లయితే కనుక మీకు సమస్యలు అనేవి పెరిగిపోతాయి. కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. వాహనము, ఇతర వస్తువులు కానీ ఎవరికి కూడా ఈరోజు అప్పుగా ఇవ్వకండి. అధికారుల నుంచి మీకు అయితే మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడంతో పాటు పనిచేసే కార్యాలయంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. చదువుపై ఆసక్తి అనేది మీలో పెరిగిపోతుంది. మనసు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విషయాలను సర్దిద్దుకునే అవకాశం లభిస్తుంది. లాభాలు కూడా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. ఆదాయం అయితే పెరుగుతుంది. మీరు ఈరోజు జీవితం అస్తవ్యస్తంగా జరగకుండా చూసుకోవాలి. లేకపోతే మాత్రం అస్తవ్యస్తంగా మారే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి ఈరోజు మీకు ఎక్కువగా సమస్యలను సృష్టిస్తాయి. అటువంటి నెగిటివిటీల నుండి మీరు ఈరోజు తొలగించుకోవడం కొరకు ఈరోజు మాత్రం మీరు పరిహారం చేయాలి. దోష నివారణ కొరకు బాదాం ఆకునైతే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక పెద్ద బాదాం ఆకుని తీసుకొని ఆకు మీద 2 బీజాక్షరాల శ్రీం మరియు క్రీంలని రాసి మరియు చక్కగా మీరు ఓంకారాన్ని రాసి ప్రవహించే నీటిలో ఆ బాదాం ఆకును విడిచిపెట్టాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మరియు ఈ యొక్క పరిహారం కూడా సాయంత్రం పూట 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో చేయాలి. ఈ పరిహారం నిర్వహించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి మీకు తగలకుండా ఉంటాయి. ఇక లక్కీ సంఖ్య 66 మరియు లక్కీ కలర్ అయితే మరి బూడిద. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.